బిర్లా ఓపస్ పెయింట్స్ షాప్. హాయ్ మేడం, మిమ్మల్ని చూస్తానే వీడియో మొదలు పెట్టేశాను నేను. బాగున్నారా భారతి మేడం? ఓకే, షాప్ బ్యూటిఫుల్గా ఉంది, చాలా బాగుంది. మీరు చూసి చాలా రోజులైంది నేను, అంటే చాలా బాగుంది మేడం షాపు. మై గాడ్, పెయింట్స్. మై వ్యూయర్స్ చూడండి, బిర్లా షాప్లో పెయింట్. ఓకే ఓకే, ఇదా? ఓకే భారతి మేడం, ఈరోజు నాకు ఏదో ఒకటి చెప్పాలా మీరు లేడీస్ కోసం. మీరు సార్తో పాటు బిజినెస్ చేస్తున్నారా? ఎస్ మేడం. ఎందుకని? పిల్లలు బాగున్నారా? పిల్లలు బాగున్నారు. ఇంకా ఇంట్లో ఉంటే ఏం జరుగుతుంది, ఇలాగా మనం ఏదైనా మనకంటూ స్వయం శక్తిగా ఏదో ఒకటి చేసుకుంటే బాగుంటుందని చెప్పి. వెరీ గుడ్. ఎందుకు హస్బెండ్కి సపోర్ట్ అని ఎందుకు చెప్పట్లేదు? అది కూడా ఒక రకంగా సపోర్ట్ కూడా మేడం. అదే కదా, ఇద్దరు కలిసి సంపాదిస్తే కదా మేడం. అదే మేడం. ఇంట్లో కూర్చొని తింటే కొండ అయినా కరిగిపోతుంది. మంచి, యూ హ్యావ్ స్నాచ్డ్ ద వర్డ్ ఫ్రమ్ మై మౌత్ కదా. ఇంట్లో కూర్చొని తింటే కొండ అయినా కరిగిపోతుంది. కాబట్టి ఇద్దరు కలిసి కష్టపడితే మనకి ఫలితం అనేది ఉంటుంది. అవును మేడం. షాప్ కూడా చాలా ఉంది మేడం, స్టాక్. ఎస్ మేడం. అవుతాం మేడం. బిజినెస్ బాగా జరుగుతుంది మేడం. బాగుంది మేడం, బాగా ఫుల్ అర్నింగ్ మనీ. భారతి మేడం చూసి చాలా హ్యాపీగా ఉంది, ఎనర్జెటిక్గా. ఇంకో షాప్ కూడా కొన్నామంటున్నారు. ఈ బిజినెస్ ఒక 10 daysలో ఓపెన్ చేస్తాము. చూసారా, ఎదగదలా అంటే అట్లా ఉండాలి, అభివృద్ధి అంటే అలా ఉండాలి. దేవుడు ఇంకా అభివృద్ధి చెందేటట్లు మీకు సహాయం చేయాలి. చూడండి, ఇవన్నీ కూడా బాక్సెస్, అన్నీ పెయింట్స్. ఇదేమి? బిర్లా ఓపోస్ మేడం. బిర్లా ఓపోస్. ఓకే ఓకే, వస్తువులు. ఇండిగో పెయింట్స్ కూడా ఉన్నాయా? ఓకే. అంటే నా ఫ్రెండ్ కాబట్టి నేను నా ఫ్రెండ్స్కి అందరికీ చెప్తున్నాను, ఇక్కడికి వచ్చి మీరు ఈ ఏరియా చెప్పండి, మీరు చెప్పండి మేడం. ఇది జీవకోన రోడ్డు. జీవకోన రోడ్డు కెనరా బ్యాంక్ నుంచి పక్కన మూడో షాప్ మేడం. మూడో షాప్, అమెరికన్ బార్ పక్కన మూడో షాప్ వస్తుంది. చూసారా, పిల్లలు, హస్బెండ్, సంసారము, డబ్బులు సంపాదించడము, ఇవన్నీ కూడా ఇది చేసుకొని మీరు మా ఫ్రెండ్స్ అందరికి కూడా రమ్మని చెప్తున్నారు. ఎస్ మేడం, ఖచ్చితంగా రమ్మనండి మేడం అందరికీ బిజినెస్ కోసం. ఓకే ఓకే, ఇంకేం బాగానే సంపాదించారు కదా. ఇంకో షాప్ కూడా ఓపెన్ చేస్తున్నారంటే చూసారు. కాదు మేడం, ఒక చదువు ఒకటే కాదు. ఇప్పుడు చదవకుండా జాబ్స్ చేయకుండా ఉంటే మేము చదవలేదు, జాబ్ చేయలేదు అని ఉండకూడదు. మనకుండే నాలెడ్జ్తో మనం ఏదో ఒకటి చేసుకోవాలి. అది మనకుండే నాలెడ్జ్ని యూటిలైజ్ చేసి, స్కిల్స్ని డెవలప్ చేసి, బిజినెస్ కూడా చేసి సంపాదించవచ్చు కదా మేడం. బీటెక్, ఎంటెక్ ఇది చేసుకొని అదే జీవితం అది కాదు. ఇప్పుడు అదే చేసుకుంటా అంటే ఇవన్నీ ఎవరు చేస్తారు? బిజినెస్ కూడా ముఖ్యమే కదా. బిజినెస్ కూడా ముఖ్యమే. అందరూ ఎంప్లాయీస్ అయిపోతే బిజినెస్ చేసేవాళ్ళు లేకపోతే ఎట్లా మేడం? అది గుడ్ పాయింట్. ఇంకా చెప్పండి. కస్టమర్స్ బాగా వస్తుంటారు కదా. వస్తున్నారు కాబట్టి మంచిగా ఫుల్గా పెట్టినారు స్టాక్ కూడా, మషాల్లా. ఇంకా లోపల వరకు ఉందా? చాలా స్టాక్ ఉంది. ఓకే ఓకే, చాలా స్టాక్ ఉంది, లోపల వరకు ఉంది కదా. అంటే మీ హస్బెండ్ లేనప్పుడు మీరు మెయింటైన్ చేస్తారు. మంచిది మేడం, గుడ్ మేడం. పిల్లలు ఎలా చదువుతున్నారు? ఏ స్కూలు? వెంకటేశ్వరం. అరే ఇక్కడ భవానీ నగర్లోనా? నేను అక్కడ టీచరే మేడం. అవునా? ఓకే. అంటే ఇప్పుడు 19 వరకు అక్కడ చేశాను నేను. మళ్ళీ కౌన్సిలర్గా నారాయణలో జాయిన్ అయ్యి ఇలా జస్ట్ దుబాయ్కి వెళ్తున్నాను డే ఆఫ్టర్ టుమారో. మిమ్మల్ని మీరు కనిపిస్తే చాలా హ్యాపీ ఫీల్ అయిపోయినాను అసలు, చాలా రోజులు. ఇంకేం మేడం, ఏం చెప్తారు లేడీస్కి? ఏమైనా మెసేజ్ చెప్పండి. కూర్చొని తింటే కొండైనా కరిగిపోతుంది. ఎటువంటి చదువుకున్నా చదువుకోకపోయినా ఆడవాళ్ళకంటూ వాళ్ళకంటూ సొంతంగా వ్యాపారం కానీ ఏదో ఒకటి చేసుకొని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడితే ఎవరు మనల్ని చెయ్యెత్తి చూపించరు. వాళ్ళ అలా వీళ్ళ అని మనల్ని ఎవరి మీద ఆధారపడాల్సిన అవసరం ఉండదు. లేడీస్కి చెప్పేది నేను మేడం.
ఊరికేనే ఇళ్ళలో కూర్చొని వీళ్ళ గురించి వాళ్ళ గురించి చెప్పే కంటే అంటే మనం వ్యాపారం కానీ ఏదో మన స్తోమతను బట్టి మనం ఏదో ఒక చిన్న పని చేసుకున్నా కూడా మనం చాలా ధైర్యంగా బాగుంటాం. వెరీ గుడ్, మంచి పాయింట్ చెప్పారు మేడం. ఇప్పుడు ఇండ్ల ముందర కూర్చొని వరండాల్లో కూర్చొని వీళ్ళ గురించి వాళ్ళ గురించి చెప్పే కంటే ఏదో ఒక పని మీద మనము బిజీగా అయిపోయినాం అనుకోండి, డబ్బుకు డబ్బు వస్తుంది, మంచి నాలెడ్జ్ ఉంటుంది, టైం పాస్ కూడా అవుతుంది కదా, డబ్బు కూడా సంపాదిస్తాను. సో చూసారా ఈ మేడము, భారతి మేడం ఎంత మంచి. అలాగే మనుషుల తత్వాలు కూడా తెలుస్తాయి అనమాట. 10 మంది వస్తూ ఉంటారు, 10 మంది ఎలాగా వాళ్ళ ఇదనేది మనకు తెలుస్తుంది అనమాట. కమ్యూనికేషన్ ఒక్కొక్కరు ఎలా ఉండారు ఏమనేది కూడా మనకి అర్థమవుతుంది అనమాట. అవును, సమాజంలో వాళ్ళ మాట తీరుని బట్టన్నా మనం ఒక్కొక్కరు ఎలా ఉండారు ఏమనేది మనకి తెలుస్తుంది. వెరీ వెరీ గుడ్ పాయింట్ మేడం, న్యూ పాయింట్. ఇంట్లోనే ఉంటే మనకి లోక ప్రపంచం అంతా ఏమి తెలియదు అంటారు కదా, తెలీదు. అదే ఎంత వీళ్ళ గురించి వాళ్ళ గురించే బాయిలో కప్పలాగా ఉండిపోతాం అనమాట. అంతే. గుడ్ గుడ్, వెరీ నైస్ పాయింట్స్. థ్యాంక్ యూ మేడం. ప్రతి ఆడవాళ్ళకి మన భారతి మేడము ఒక ఇచ్చిన మెసేజ్ గుడ్ ఇన్స్పిరేషన్. సో వినాలి, అందరూ కూడా కష్టపడాలి, పని చేయాలి, డబ్బు సంపాదించాలి, ఖాళీగా ఉండకూడదు. వీళ్ళ గురించి వాళ్ళ గురించి కాకుండా కమ్యూనికేషన్ని మనము ఒక అంటే స్ప్రెడ్ చేసుకుంటూ కమ్యూనికేషన్ పెట్టుకుంటూ స్కిల్స్ని మనము బాగా డెవలప్ చేసుకుంటూ డబ్బు సంపాదించడంలో ఉండే ఆనందము ఇంకా దేంట్లో లేదు కదా. ఎంత పనికి వస్తాయి కదా డబ్బులు, సపోర్ట్ హస్బెండ్కి, అది ఒక్కటే కాదు, ఎడ్యుకేషన్ అవసరాలకి మనం ఒకరి దగ్గరికి వెళ్ళే పని లేకుండా మన అవసరాలు మనం తీర్చుకోగలిగేలా ఉండాలి. వెరీ గుడ్. అవసరం అంటే మనం ₹1 ఒకరి దగ్గరికి వెళ్ళి అడగకూడదు అనమాట. వెరీ గుడ్ మేడం, వెరీ నైస్, గుడ్ పాయింట్. కండి నేను మీరు కనిపిస్తాం అంటే ఇట్లా. ఓకే మేడం, సరే. ఓకే ఓకే మై ఫ్రెండ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ నైస్ పాయింట్స్. బాయ్ బాయ్, థ్యాంక్ యూ.